యాక్చువల్లీ ఒక 1 అవర్ పడుకుని 1-2 అవర్స్ పడుకుని ఇలా లేద్దాం అనుకున్నా. పడుకొని జస్ట్ ఇప్పుడే పడుకున్నట్టుంది. లేచేసరికి ఆల్మోస్ట్ 8:30 ఇప్పుడు టైము. కనీసం అట్లీస్ట్ అలా బీచ్ రోడ్ దగ్గరికి కన్నా వెళ్ళేసి వద్దామని చెప్పేసి కిందికి వచ్చాం. అయినా బాడీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయింది, అది రీజన్. అసలు పడుకుంది కూడా తెలియలేదు, లేచింది కూడా తెలియలేదు, అసలు పడుకున్నట్టు ఫీలింగ్ కూడా లేదు. అమ్మా ఇంకా పడుకుంటే ఇక ట్రిప్కి వచ్చిన అది మీనింగే ఉండదు. అందుకే ఇంకా లేచి కాసేపు అట్లీస్ట్ అలా బీచ్ రోడ్ దగ్గర కన్నా వెళ్ళి నైట్ టైం ఎలా కనిపిస్తుంది ఏంటని చూసొద్దామని చెప్పేసి ఇంకా కిందికి వచ్చాం. ఇంకా మన బీచ్ ఎక్స్ప్లోరింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా అయితే మేమైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ వీడియోలో వ్లాగ్ చేయడం అయితే కొంచెం కష్టం, ఎందుకంటే కనిపించదు ఏమి. ఇదే వచ్చాము ఈ బీచ్ రోడ్ దగ్గరికి. అంటే మరీ ఎక్కేం దూరం కాదు, 6 minutes మనం స్టే చేస్తున్న దగ్గర నుంచి ఇక్కడికి. సో ఏమన్నా కలర్ఫుల్ ఉందా, అసలు ఏమన్నా కలర్ఫుల్ ఉందా బీచ్ రోడ్ అయితే. ఇప్పుడైతే రోడ్ కలర్ఫుల్ కనిపిస్తుంది, డే టైం అయితే బీచ్ కలర్ఫుల్ కనిపిస్తుంది. ఏమన్నా తింటావా?
వావ్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే నైట్ టైంలో ఇలా బీచ్ వాక్ ఫస్ట్ టైం. అంటే బీచ్లో స్టే చేసా కానీ బీచ్లో ఎప్పుడు వాక్ చేయలేదు. అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. అసలు మంచిగా పీస్ఫుల్గా అలా వాక్ చేస్తూ ఉంటే ఈ వేవ్స్ వచ్చి ఇదిగో ఇలా కాళ్ళని టచ్ చేసి వెళ్తూ ఉంటే అల్టిమేట్ ఫీలింగ్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చి మేబీ 9-9:30 అవుతున్నట్టుంది. ఏమో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలనిపించలేదు. చూద్దాం. మోస్ట్లీ ఇంకొక 1 అవర్ ఉండాలి. మోస్ట్లీ ఇంకొక 1 అవర్ ఉండడానికి ట్రై చేస్తా. వావ్, ఓ ఓ ఓ ఓ ఓ సూపర్బ్ ఉంది నైట్ వాక్ అయితే. దట్టు పార్ట్నర్ పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది. I can't take it anymore. My mind's about to go to war. I need someone to save me from myself, to hear me cry when I call out for help. I blame it on the voices that are in my head, wondering if they'll ever be put to bed. Feels like I am close to reaching my wit's end, holding out but I'm about to blow it up like a volcano. ఆఫ్టర్ లాంగ్ బీచ్ వాక్ తర్వాత, బీచ్ వాక్ రోడ్ వాక్ కూడా చేశాం కదా. ఆఫ్టర్ లాంగ్ బీచ్ వాక్ అండ్ రోడ్ వాక్ తర్వాత ఒక చిన్న టీ బ్రేక్ తాగుతుంది. చిన్న టీ బ్రేక్ అంటే మన కోసం కాదు, నా కోసం. మేడం పొద్దున్న ఎప్పుడో 7 o'clock తాగింది. మ్యాండేటరీ బ్రేక్ అనమాట ఇది. టైం వచ్చి 10 అవుతున్నట్టుంది. 10 క్రాస్ అయిపోయింది అనుకుంటా. 10:06 ఎగ్జాక్ట్గా. అమ్మా, కానీ ఎంత పీస్ఫుల్ ఉందంటే బీచ్లో వాక్ చేస్తుంటే. దట్టు చెప్పా కదా, పార్ట్నర్ పక్కన ఉన్నప్పుడు వాక్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసి బయట ఏదో ఒకటి తినేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. రేపటి ప్లాన్ వచ్చి ఫస్ట్ అయితే ఋషికొండ ఎక్స్ప్లోరింగ్. దాని తర్వాత ఏంటి అనేది నాకు కూడా తెలియదు, చూడాలి. యాక్చువల్గా ఈ ట్రిప్ ఏంటంటే ఎక్కువ ప్లానింగ్ లేకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు ప్లాన్ చేసా దీన్ని. అంటే ప్లాన్ చేయలేదు, అనుకున్నా అంతే. సో ఇట్ జస్ట్ గోయింగ్ లైక్ దట్. సో ప్రజెంట్ అయితే ఇక్కడ టీ తాగి అండ్ ఇప్పుడు మేము వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 kilometers 4 kilometers వెళ్ళాలి వెనుకకి. కార్ అక్కడ ఉంది, అక్కడ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా, ట్రై చేద్దాము. నచ్చలే ప్లేస్. ఆ ముందుది బాగుంది. అప్ప ముందు కూర్చున్నాం చూడు టీ కోసం. బాగానే ఉన్నావు. చలోదా అమ్మా. బాగుందా? ఇలాంటి ప్లేస్లోనే బాగుంటుంది. ఆఫ్ కోర్స్. ఈ బీచ్ రోడ్లోనే ఆపోజిట్లో ఒక చిన్న విండీస్ అని చెప్పేసి ఫ్యామిలీ రెస్టారెంట్. అంటే రెస్టారెంట్ స్ట్రీట్ ఫుడ్డే, బాగానే ఉంది. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అన్నీ స్ట్రీట్ ఫుడ్స్ అయిపోతున్నాయి మావి. లేదు, ఆఫ్టర్నూన్ స్ట్రీట్ ఫుడ్ కాదు, ఆఫ్టర్నూన్ సుబ్బయ్య గారి హోటల్ది స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్నట్టున్నాను. ద వర్స్ట్ టేస్ట్. ఒక రకంగా హైదరాబాద్దే బెటర్ అనిపించింది టేస్ట్ అయితే. యా, బెటర్, బాగానే ఉంది ఫుడ్ అయితే అండ్ రీజనబుల్ ప్రైజెస్.
విండీస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. క్వాలిటీ బాగానే ఉంది, క్వాంటిటీ యా ఓకే. లాంగ్స్లో చెప్పా వైజాగ్ అసలు బీచెస్ అనేవి చాలా బాగుంటాయి, చాలా పెద్దవి, అసలు మన ఏషియాలోనే పెద్దవని చెప్పొచ్చు. కానీ డెవలప్మెంట్ లేదు. సరిగ్గా పట్టించుకొని టూరిజం డెవలప్ చేస్తే అసలు వైజాగ్ని మించిన బీచెస్ అయితే లేవు. కానీ దట్ నెవర్ హ్యాపెన్స్. ఈ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ వాళ్ళు కూడా డెవలప్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి అక్కడ వరకు 30-40 స్టాల్స్ ఉన్నాయి. అందరూ ఒకటే ఐటెం పెట్టుకొని వెళ్ళారు. భయ్య డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకుంటే అందరు ట్రై చేస్తారు. మీరు అందరూ ఒకటే రకంలాగా ఒకటే ఆ మిక్చర్ పెట్టుకొని కూర్చుంటే కష్టం కదా. ఎనీవేస్ మనం కొంచెం తొందరగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ 6కే లేవాలి. మన ఎక్స్ప్లోరింగ్ 6కే స్టార్ట్ అయిపోతుంది. యాజ్ చెప్పినట్టు ఫస్ట్ అయితే రిషికొండ హ్యాపీగా వెళ్ళాలి. సన్ రైజ్ వరకు అక్కడే ఉండి సన్ రైజ్ తర్వాత ఇంకా వచ్చి మళ్ళీ హోటల్ చెక్అవుట్ చేసి సో నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ చేయాలి. ఇంకా ఇది ఎగ్జాక్ట్ అని రైట్ ప్లాన్ అని అయితే అనుకోలేదు. సో ఎలా అనిపిస్తే అలా. సో తొందరగా తినేసి మనం స్టార్ట్ అయిపోదాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం హోటల్కి. కాళ్ళు అయితే బాగా పెయిన్ వస్తున్నాయి. చాలా వాకింగ్ అయింది. దట్టు కంటిన్యూస్ డ్రైవ్ కూడా కదా. మార్నింగ్ కూడా వాకింగ్ చేసాం కదా. మార్నింగ్ కూడా చాలా వాక్ అయింది బీచ్లో, ఈ మూల నుంచి ఆ మూలకి. మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తం బీచ్ వాకింగ్ అండ్ స్ట్రీట్ వాకింగ్ కూడా. బీచ్ రోడ్ మొత్తం నడిచాం. ఫస్ట్ ఈ డేటా అంతా హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా స్లీప్ వేద్దాం. అసలే మార్నింగే లేవాలి. యా దట్స్ ఆల్ ఫర్ నౌ. We'll meet again in the morning. Good night, guys. Hey all viewers, good morning. మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం రిషికొండ బీచ్కి. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయింది. అంటే 6:20, 6:30 అలా లేచాం. ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ థింగ్స్ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. 7 అవుతుంది. పర్లేదు, సన్ రైజ్ అప్పుడే అవ్వదు, టైం పడుతుంది. మినిమం అట్లీస్ట్ 7:30 కల్లా సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. సో నో టెన్షన్. వన్ మోర్ థింగ్, రిషికొండ బీచ్ ఇక్కడ నుంచి మనకి 14 కిలోమీటర్స్ చూపిస్తుంది, 27 minutes. ఓకే, సో ఎక్కువ లేట్ చేయకుండా let's get into the bike. Let's get into the car. We were playing with fire. Everything turned to dust. When we aimed to fly higher, we got lost and dragged each other down. We kept running from the shadows in the night, realizing it was not worth the fight. Moving on alone was what felt right, 'cause we were never meant to be. అసలు వైజాగ్లో అన్నిటికన్నా హైలైట్ అంటే ఈ బీచ్ రోడే. అంటే ఆ బీచ్ రోడ్ కాదు, ఆర్కే బీచ్ నుంచి రిషికొండ బీచ్కి వెళ్ళే బీచ్ రోడ్లో, డాక్టర్ ఎన్టీఆర్ నగర్ బీచ్ రోడ్ అసలు క్రేజీ ఉంటుంది. అంటే మామూలు ఉండదు.
దట్టు ఈ వింటర్ టైమింగ్ కరెక్ట్ సన్ రైజ్ అవుతున్నప్పుడు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే లొకేషన్. ఎక్స్పీరియన్స్ చేయడమే, చెప్పడం కష్టం. ఇంకా 11 minutes, 4.9 kilometers. టైం వచ్చి 7:47 అవుతుంది. అంటే మన బయట ఉన్న యాక్షన్ కెమెరాని సెట్ చేసుకోవడానికి చేయడానికి ఇంకా టైం పడుతుంది, అందుకే లేట్ అయిపోయింది. మొత్తానికి ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయింది. ఇక్కడ వైజాగ్ జూ ఆపోజిట్లో ఒక పాయింట్ ఉంది, అక్కడ నుంచి సన్ రైజ్ బాగుంది. ఎస్, మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. పర్ఫెక్ట్లీ షిఫ్టెడ్ ఇంటూ బీచ్ మోడ్. ఈరోజు బీచ్లో మంచిగా స్పెండ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం. ఎంతైనా రిషికొండ బీచ్ ప్లే ఫ్రెండ్లీ, అంటే కొంచెం మంచిగా లోపలికి దిగొచ్చు, నో ప్రాబ్లం, కంపేర్డ్ టు యారాడ అండ్ రామకృష్ణ బీచ్. సో అందుకే కొంచెం బీచ్లో మంచిగా ఈరోజు స్పెండ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చాను. బీచ్కి ఈ పార్ట్ కంటే, అంటే కరెక్ట్ ఎంటర్ అవ్వగానే కనిపించే ఈ పార్ట్ కంటే కొంచెం వాక్ చేసుకుంటూ వస్తే సైడ్ మొత్తం వాటర్, ఎడ్జ్ మొత్తం స్టోన్స్తో ఉంటుంది, సముద్ర తీరం. అంటే ఆఫ్టర్ సో ఇది ఒక చిన్న లైన్ ఉంది కదా ఇక్కడ స్టోన్స్ తోటి, ఈ లైన్కి ఆపోజిట్ దానికన్నా, ఈ లైన్కి అటు సైడ్ దానికన్నా ఈ లైన్కి ఇటు సైడ్ది చూడడానికి బాగుంది. కానీ లోపల స్పెండ్ చేయాలంటే మాత్రం లైన్ అటు సైడే ఉండాలి, ఇటు సైడ్ స్పెండ్ చేయడానికి ఉండదు, అంత ఈజీగా ఉండదు లోపల స్పెండ్ చేయడానికి. సో అదనమాట. మేము లోపల స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ వెతుక్కుంటాం. ఈ లోపల మీరు చిన్నగా కొన్ని సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేయాలి. I got a piece of my heart that's covered in gold. You know I'm one of a kind, we're so effing told. No matter where we go, I know we're gonna make it. No matter where we go, I know we're not alone. We face it all cause now we know that we can take it. We face it all cause we go big or we go home. Dance like you made
piece of my heart that's covered in gold. You know I'm one of a kind, or so I've been told. No matter where we go, I know we're gonna make it. No matter where we go, I know we're not alone. We face Turn left. We just started from the beach to room. We're gonna fresh up and again we will start. బీచ్ అయితే బాగుంది, కానీ ఏది బాగుంది అనేది అయితే కంక్లూజన్ ఇవ్వలేము. ఏ బీచ్ స్పెషాలిటీ ఆ బీచ్కే ఉంది. But we enjoyed. యారాడ స్పెషాలిటీ యారాడకు ఉంది, ఆర్కే బీచ్ స్పెషాలిటీ ఆర్కేకి ఉంది, ఋషికొండ అది ఋషికొండకే ఉంది. బట్ అన్ని బాగానే ఉన్నాయి. ఒక్కటే మైనస్ ఏంటంటే వీళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, మంచిగా డెవలప్ చేయట్లేదు. అదొక్కటే. Take the second left onto Dr. NTR Beach Road, Visakhapatnam Bhimunipatnam Beach Chittavalasa Road. మిగిలిన అన్ని పర్ఫెక్ట్. అండ్ ఈరోజు మన రైట్ ప్లాన్ వచ్చి ఫస్ట్ హోటల్కి వెళ్ళాలి, కొంచెం ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఆర్కే బీచ్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి దాని తర్వాత మనకి అరకుకి మూవ్ అవ్వాలి. సో ఇది ఈరోజు రైట్ ప్లాన్. Continue on Dr. NTR Beach Road for 6 kilometers. ఓకే, సో అదనమాట ఈరోజు రైట్ ప్లాన్ వచ్చేసి. డిస్టెన్స్ తక్కువనే ఉంది కానీ టైమింగ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వ్యాలీ కదా.
కాకపోతే 3 hours 20 minutes ఏమో చూపిస్తుంది. మేము మోస్ట్లీ ఇంకా అక్కడక్కడ ఆగుతూ వెళ్తాం కాబట్టి ఈవినింగ్ వరకు మూవ్ అవుతాం. సో అదనమాట ఈరోజు రైట్ ప్లాన్. సో అండ్ ఆల్సో ఇది మన Day 1 Part 2 ఎండింగ్. చెప్పాను కదా ఒకవేళ లెంతీ అయితే Day 1ని 2 వీడియోస్ కింద చేస్తా, Part 1 Part 2 అని. సో ఇది వచ్చేసి ఇంకా Day 1 Part 2 ఎండింగ్. మళ్ళీ ఇంకొంచెం సేపట్లో మనం Day 2 స్టార్టింగ్లో కలుద్దాం. And thank you all. Thank you so much for watching my video. See you all again in 1 hour. Love. See you all again in 1 hour. Pushing back the tears, should take a leap.